హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే చెప్పండి ఈ పులిహార. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది ఉసిరికాయ పులిహార అన్నమాట. ఉసిరికాయ అంటే ఆమ్లా పులిహార అన్నమాట ఫ్రెండ్స్. ఇది రాతి ఉసిరికాయతో చేసిన పులిహార అన్నమాట. ఇది 10 కాయలు తీసుకున్నా ఫ్రెండ్స్. నేను ఒక గ్లాసుడు రైస్ తీసేసుకుని మామూలుగా వండేసేసి ఎసరు పెట్టేసి ఆ వేడివేడి అన్నానికి ముందుగా రెడీ పెట్టేసుకున్నాను అనమాట. 10 కాయలు ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. పట్టేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. 10 రాతి ఉసిరికాయలు పక్కన పెట్టేసుకుని ముందుగా ఏంటంటే తాలింపు దినుసులు తీసుకుని ఒక పక్కన పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. అది తాలింపు దినుసులు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, శనగబద్దలు, మినపబద్దలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు అనమాట ఫ్రెండ్స్. జీడిపప్పు, బాదం పప్పు, ఇందులో వేరుశనగపప్పు అనమాట ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఉన్నాయి, చూడండి కనిపిస్తుంది. అవన్నీ కూడా వేసేసి దీన్ని తాలింపు వేస్తాం అనమాట ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏంటంటే సాల్ట్, పసుపు కూడా వేసేసి ఇవన్నీ కూడా వేసేసి కొంచెంసేపు ఫ్రై చేస్తాం అనమాట పొయ్యి మీదే. ఫ్రై చేసిన తర్వాత ముందుగా రెడీ పెట్టుకున్న రైస్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని కలిపేసాం అనమాట. కలిపేసి చేసామన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, జీడిపప్పులు, అలాగేరా, అలాగే వేసుకుంటా. ఇవన్నీ కలిసి ఈ విధంగా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే సీజన్లో ఏ దొరికితే మనకి ఐటమ్స్ దాంతో చేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్ మనం. అదేవిధంగా నేను కూడా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. అందరం కూడా చేస్తాము, ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చేస్తాం దాన్ని ఫ్రెండ్స్. ఇది మేము మాత్రం ఏంటంటే ఈ టైప్లో చేసాం అనమాట. ఏంటంటే అంతా మిక్సీ పట్టేసి తాలింపు దినుసులు, పల్లి పప్పులు, బాదం పప్పు అన్నీ కూడా వేసేసి ఈ విధంగా ఫ్రై చేస్తాను అనమాట. ఉసిరికాయ ముక్కలు అన్నీ కూడా గ్రైండ్ చేస్తాను కదా, మిక్సీ పట్టేసాను కదా, అదంతా కూడా పట్టేసి ఈ విధంగా కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది ఉసిరికాయ పులిహార, ఆమ్లా పులిహార ఫ్రెండ్స్. అయిపోవచ్చింది కదా సీజన్. ఇంకా ఇంకొక ఐటమ్ ఇంకొక 2 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఆమ్లాతో ఇంకొక ఐటమ్ను, గ్రీన్ పీస్తో ఇంకో 2 ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా నేను చేసి పెడతాను అనమాట. చూడండి, ఫుల్ వీడియోస్ కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి. కానీ ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం లేట్గా పెడతాను వాటిల్లో కొన్ని ఐటమ్స్ అయితే. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.